ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు నెమ్మదిని కలుగ చేస్తూ ఉన్నది. ప్రతి ఉదయము నెమ్మది కలిగి మన దినచర్యలో ముందుకి కొనసాగటము దేవుని చిత్తము కనుక ఆయన వాక్కుకి లోబడి ఆయన వాక్కును ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథములో కీర్తనలు గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనమును ధ్యానం చేసుకుందాం రండి. నీ కృపాతిశయములను చూపుము, ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరుచుగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అవును ప్రియ దేవుని బిడలారా, మనలను మరి చుట్టుకునే మన ప్రాణ శత్రువుల చేత చిక్కకుండా తన రెక్కల నీడలో భద్రపరిచే యేసయ్య మనతో ఉండగా మనకు భయం ఎందుకు? ఎంతో మంది ప్రజలు ఎలాంటి ప్రజల మధ్య మనము జీవిస్తూ ఉన్నాము. అవును ప్రియ దేవుని బిడలారా, దుష్టులుగా మరి ప్రాణముతో జీవముతో ఉండగానే మృంగివేయాలి అన్న ఆలోచనలు దుర్యోచనలు చేసే ప్రజల మధ్య దావీదు భక్తుడు ఈ విధంగా ప్రభుతో చెప్తా ఉన్నాడు, నీ రెక్కల నీడలో నన్ను దాచుము అని. అవును ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకము దుష్టుని యందు ఉండగా ఈ లోక ప్రజల మధ్య దేవుని బిడ్డలంగా ఆయన మన కాపరిగా ఉన్నప్పుడు ఆయన భద్రత, ఆయన క్షేమము, ఆయన సంరక్షణ మనకి లభిస్తాయి ప్రియ దేవుని బిడలారా. ఈ దుష్ట లోకములో, ఈ పాప లోకములో ప్రియ దేవుని బిడలారా, దేవుని యందు భయభక్తులు కలిగి, నమ్మకత్వము కలిగి, యథార్థత కలిగి, అంకిత భావము కలిగి జీవించే వారి పట్ల ఆయన కృప అధికముగా ఉన్నది ప్రియ దేవుని బిడలారా. మరి ఋతు గ్రంథములో దేవుడు తన వాక్కు ద్వారా ఈ విధంగా చెప్తాడు, యెహోవా రెక్కల నీడ నీవు సురక్షితముగా ఉండడానికి వచ్చావు. బోయజ్ రూతుతో పలుకుతాడు. అన్నాడు మరి రూతు కూడా మరి మోయాబు న్యాయాధిపతులు కాలములో ఆ యొక్క ప్రజలు, మోయాబు ప్రజలు ఎంతో భ్రష్టత్వములో జీవిస్తూ ఉండగా యథార్థవంతుల కొరకు, నమ్మకముతో, అంకిత భావంతో మరి నివసించే ప్రజల కొరకు ఆయన పరిశీలన చేస్తూ వెతుకులాడుతూ ఉన్న ఆ వేళలో మరి రూతును ప్రభు కనుగొన్నాడు ప్రియ దేవుని బిడలారా. రూతు తన ఇంటి వారిని, తన దేశాన్ని, తన స్వజనులను విడిచిపెట్టి యెహోవా రెక్కల నీడలో సురక్షితముగా ఉండడానికి ఆమెను ప్రభు భద్రపరిచి నడిపించిన దేవుడుగా ఉన్నాడు. ఈ ఉదయ కాలము ప్రియ దేవుని బిడలారా, ఈ భ్రష్టత్వములో మరి కలిగిన ఈ లోకములో ఈ ప్రజల మధ్య ఎంతో మంది మరి వారి నాలుక క్రింద సర్పవిషము, దుర్యోచనలు ప్రాణముతోనే మనలను చుట్టుకొని ఉండి మనలను మరి చూడండి ఓటమి పాలు చేయాలి, కృంగ చేయాలి. ప్రియ దేవుని బిడలారా, అలాంటి ప్రజల మధ్యలో మనకి ధైర్యం, మనకి భద్రత మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే. ఆయన మన కాపరిగా ఉన్నందున మనకి ధైర్యముగా ఉంటూ ఉన్నది. ఆయన ఒకడు తన కంటి పాపను ఏ విధంగా కాపాడుకుంటాడో ఆ విధంగా మనలను కాపాడే దేవుడుగా యెహోవా రెక్కల నీడలో సురక్షితంగా ఉండడానికి దేవుడు నిన్ను తీసుకొచ్చాడు అని బోయజ్ రూతుతో పలికిన ఆ యొక్క అనుభవములో ఆయన తన రెక్కల నీడలో మనలను భద్రపరిచి సంరక్షించే దేవుడుగా మనతో ఉన్నందుకు ప్రభువులో మనం ఆనందించాలి, ప్రభువుని మనము స్తుతించాలి. ప్రియ దేవుని బిడలారా, ఆయన కృపాతిశయమును బట్టి, ఆయన దయను బట్టి, ఆయన సంరక్షణ, ఆయన అంటూ ఉన్నాడు కదా, ఆపద కాలములో తన పర్ణశాలల్లో తన బిడలను భద్రపరుస్తాను అంటూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ. ఏ ఆపద, ఏ శ్రమ, ఏ శోధన మరి మన ఎదుట ఉన్నప్పటికీ కూడా మన యొక్క జీవితాలను ఆయన కాపాడే దేవుడుగా ఉన్నాడు. ఆయన రెక్కల నీడలో సురక్షితంగా మనలను నడిపించే దేవుడుగా ఉన్నాడు. ఆ మోయాబు శాపగ్రస్తమైన ఆ పాపపు జీవితం నుంచి, పాపపు అనుభవాల నుంచి రూతును వేరుపరిచిన రీతిగా నీవు కూడా నీ జీవితమును ప్రత్యేకించుకున్నప్పుడు, పరిశుద్ధపరుచుకున్నప్పుడు దేవుని దృష్టిలో నీవు యథార్థత,
నమ్మకత్వం కలిగి అంకిత భావముతో దేవుణ్ణి అనుసరించినప్పుడు ఆయన తన రెక్కల నీడలో నిన్ను భద్రపరిచే దేవుడుగా ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఆయన కొరకు ప్రత్యేకించబడిన జీవితాన్ని, పరిశుద్ధకరమైన జీవితాన్ని, ఆయన యందు విధేయత కలిగి అవును భయభక్తులతో జీవించే జీవితాన్ని మనము అనుసరించినప్పుడు ఆయన ప్రతిదీ మన జీవితంలో గొప్ప మేలుల చేత, ఉపకారాల చేత మన జీవితాలను ఆశీర్వదించే దేవుడు. మోయాబు నుంచి వచ్చిన రూతు జీవితాన్ని ఎంత గొప్పగా ఆశీర్వదించాడో ఈ రోజున అవును ప్రియ దేవుని బిడ్డ, పాప సంబంధమైన పరిస్థితుల నుంచి మనలను మనము వేరుపరుచుకొని, ప్రత్యేకించుకొని, పరిశుద్ధపరుచుకొని దేవుని ఎదుట నమ్మకత్వం కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు తన రెక్కల నీడలో మనలను భద్రపరిచే దేవుడు. అవును, జీవముతో మృంగివేసే మనుషులు మన ఎదుట ఉన్నప్పటికీ, మన ప్రక్కన ఉన్నప్పటికీ కూడా ఆయన మనలను ఒక కంటి పాప వలె కాపాడే రక్షకుడుగా, కాపరిగా ఉండగా మనకెందుకు భయం, మనకెందుకు చింత? ఆయన పై మనము ఆనుకొని నిబ్బరం కలిగి, ధైర్యం కలిగి, సమాధానం కలిగి జీవిద్దాం. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థిద్దాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, తండ్రి నాయన నీ కృపాతిశయమును బట్టి తండ్రి నాయన నీవు మమ్ములను బ్రతికిస్తున్న దేవుడుగా ఉన్నావు. దుష్టుల మధ్య అవును తండ్రి ప్రాణము తీయవలెనని చుట్టుముట్టిన ప్రజల మధ్య, విరోధుల మధ్య అవునయ్యా నీ రెక్కల నీడలో భద్రపరిచే దేవుడుగా, ఒకడు తన కంటి పాపను కాపాడుకొనిన రీతిగా నీ ప్రజలను కాపాడే దేవుడవు నీవే. వారిపై ఏమాత్రము కూడా నాయన ఎటువంటి విపత్తు రాకుండా సంరక్షించే దేవుడవు నీవే. రూతు భ్రష్టత్వం కలిగిన ఆ న్యాయాధిపతుల కాలములో తండ్రి నిన్ను ఆశ్రయించి ఉన్నది. నీ యందు విశ్వాసంతో, యథార్థతతో, అంకిత భావంతో ఉన్నప్పుడు రూతును దృష్టించావు, రూతును ప్రత్యేకించావు, రూతును గణపరిచావు, రూతును ఎన్నుకున్నావు ప్రభువా. యెహోవా రెక్కల నీడ సురక్షితంగా ఉండడానికి దేవుడు నిన్ను నడిపించాడు అని బోయాజు పలుకుతున్నట్లుగా ఈ ఉదయ కాలము నీ పిల్లలమైన మేము అందరము కూడా అవును తండ్రి ఈ భ్రష్టత్వ లోకములో మమ్ములను మేము ప్రత్యేకించుకొని, పరిశుద్ధపరుచుకొని, అంకిత భావముతో, నమ్మకత్వముతో నీ కొరకు కనిపెట్టుకొని ఉన్నప్పుడు నీవు భద్రపరిచే దేవుడో. ఏ విపత్తు, ఏ అపాయము ప్రాణముతో మృంగివేసే ప్రజల మధ్యలో తండ్రి నీవు సంరక్షించి లేవనెత్తే దేవుడో, విస్తరింపచేసే దేవుడో. ఈ మాటలు విన్న నీ బిడ్డల జీవితాల్లో సమాధానమును, నెమ్మదిని, ధైర్యమును నింపమని, ఏ మనుషులను బట్టి కూడా నీ బిడ్డలు భీతిల్లక నాయనా గొప్ప నెమ్మది కలిగిన జీవితాలను వారికి అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.